ఛత్రపతి శివాజీకి శూద్రుడు అన్నటువంటి ఉద్దేశంతో అతనికి కనీసం బొట్టు పెట్టడానికి కూడా బ్రాహ్మణుడు సిద్ధపడలేదు. కాలు బొటన వేలుతో బొట్టు పెట్టాడంటూ ఒక ప్రచారం. అలాగే దేశానికి అసలు ఇట్లాంటి అవకాశం కల్పించినటువంటి శివాజీ అవమానించబడ్డాడు అన్నటువంటి ఒక ప్రచారం. ఏంటంటే ఓ పక్కన చావా సినిమా సక్సెస్ తర్వాత శివాజీకి సంబంధించినటువంటి ఉత్సవాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి వేళ ఒకవేళ మన పెద్దవాళ్ళు చెప్పినట్టు ఎవరైనా కనుక ఆయన్ని అవమానించుంటే ఇప్పుడు సగర్వంగా నెత్తిన పెట్టుకుంటుంది కదా భరత జాతి. అట్లాంటప్పుడు మనం కూడా సంతోషపడచ్చు కదా. కానీ దాంట్లో వెతికేటటువంటి సందర్భం అసలు శివాజీ చరిత్రకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఒక కథనం. ఛత్రపతి శివాజీ శూద్రుడిని అతన్ని పట్టాభిషిక్తుని చేయడానికి బ్రాహ్మణులు అంగీకరించలేదని ఇట్లాంటి దాంట్లో నేపథ్యంలో జరుగుతున్నటువంటి వ్యవహారానికి సంబంధించి అసలు శివాజీ శస్త్ర విద్యలు చదువులు నేర్పిన గురువు దాదోజీ కొండేవ్ బ్రాహ్మణుడే. ఆపత్కాలాల్లో అనేక మార్లు శివాజీకి జ్ఞానబోధలు చేసి ఆపదలో తరుణోపాయాలు ఉపదేశించి హిందూ సామ్రాజ్య స్థాపన చేయమని ప్రేరేపించిన సంత్ రామ్దాస్, సంత్ తుకారాములు బ్రాహ్మణులే. అట్లాగే అంతెందుకు పన్హాల కోటని ఆదిల్ షా సైన్యం ముట్టడించి శివాజీని చంపడానికి ప్రయత్నించినప్పుడు శివాజీ వేషాన్ని వేసుకుని తానే దొరికిపోయి చివరికి తన ప్రాణాలను అర్పించి మారు వేషం వేసి శివాజీని తప్పించి కాపాడిన బాజీ ప్రభు దేశపాండే బ్రాహ్మణుడే. తనకింత చేసినటువంటి బ్రాహ్మణుల మీద శివాజీకి ద్వేషం ఎందుకు ఉంటుంది? ఉన్నట్టుగా కూడా ఎక్కడా చెప్పలేదు. పైపెచ్చు తమ ఆస్థానంలో ముఖ్యమైన పదవులని బ్రాహ్మణులకు ఇవ్వడమే కాకుండా అనేక సమయాల్లో సంపూర్ణ రాజ్య పరిపాలనా భారాన్ని కూడా పేష్వాలపైనే విడిచిపెట్టినటువంటి ఉదంతాలు మరాఠా చరిత్రలో ఉన్నాయి. శివాజీ పట్టాభిషేకానికి కొంతమంది అభ్యంతరాలను వ్యక్తం చేశారు అన్నది కొంతవరకు నిజమే. అయితే అభ్యంతరాలను వ్యక్తం చేసిన వాళ్ళంతా బ్రాహ్మణులు మాత్రమే కాదు, కొందరు చిన్న చిన్న జాగీర్దారులు తమ తోటి జాగీర్దారు అయిన శివాజీ నాయకుడిగా అసూయతో అంగీకరించలేకపోయారు. అలాగే శివాజీ ఛత్రపతి అయితే జాగీర్దారులందరూ తమ తమ సైన్యాన్ని అశ్వదళాలను శివాజీకి అప్పగించాలి. దీంతో జాగీర్దారులు తమకున్న అధికారాన్ని చాలా వరకు కోల్పోవాల్సి వస్తుందని మరికొందరు దీనికి వ్యతిరేకించారు. శివాజీకి పన్నులు కట్టాలని కొందరు వయస్సులు నిరాకరించారు. అంతేకాదు శివాజీ కనబరిచిన సెక్యులర్ భావాలు కూడా కొందరు జాగీర్దారులకు నచ్చలేదు. శివాజీ సైన్యంలో నూర్ ఖాన్ బేగ్ వంటి ముస్లింలు కూడా ఉన్నత స్థానాల్లో ఉండటం చేత నిజంగానే శివాజీ హిందువులకు ఛత్రపతిగా ఉండడానికి అనర్హుడంటూ వీళ్ళని నమ్మి వ్యతిరేకించారు. ఇక్కడ అసలు విషయాల్ని పక్కకు వెళ్ళిపోతున్నాయి. అసలు శివాజీ శూద్రుడా క్షత్రుడా అన్న చర్చలోనే అర్థం లేదు. ఎందుకంటే శివాజీ తండ్రే షహాజీ బోన్స్లే ఆదిల్ షా కింద జాగీర్దార్గా చేశాడు. అక్కడ జాగీర్దార్గా ఉంటేనే ఓ చిన్న సామంతరాజు, వీళ్ళకి సొంత సైన్యాలు కూడా ఉంటాయి. అంటే వంశపారంపర్యంగా శివాజీ కూడా రాజీ అయ్యాడు. వీరి ఆస్థానంలో కూడా బ్రాహ్మణులు ఉన్నారు. వాళ్ళు చెప్పిన పనులన్నీ చేస్తారు. అంటే జాగీర్దారులకు పట్టాభిషేకాలు కూడా చేస్తూనే ఉంటారు. ఇక పట్టాభిషేకాన్ని వ్యతిరేకించే ప్రసక్తి ఎక్కడిది? కానీ ఒక సామ్రాట్కి చేసే ఐంద్రాభిషేక విధానం ఈ బ్రాహ్మణులకు తెలియదు. వీళ్ళకి చేసే అవకాశం కూడా రాలేదు. ఎందుకంటే గత 300-400 సంవత్సరాల పైగా మహారాష్ట్ర ప్రాంతంలో ఎవరు హిందూ చక్రవర్తులే లేరు. కనుక తమకు ఈ ఐంద్రాభిషేకం చేసే విధానం తెలియదు, సామర్థ్యం లేదని విన్నవించుకున్నారు. అది విషయం. అంతేగాని తన సొంత ఆస్థానంలో పనిచేసే బ్రాహ్మణులు ఎదురు తిరిగారని, అందుకని ఎక్కడో కాశీ నుంచి గాగాబట్టును తెచ్చుకున్నాడని అబద్ధపు కథనాలు అల్లడం హాస్యాస్పదమే కాదు. దీనికి సంబంధించిన సమకాలీన వ్యాఖ్య కూడా చరిత్రలో ఎక్కడా లేదు. అసలు ఎందరో సుల్తాన్లు ఎదిరించి పోరాడి తప్పు చేసిన సొంత మేనమామనే శిక్షించి అనేక యుద్ధాల్లో ఎందరో బ్రాహ్మణులు సైతం చంపి ఎవరికి తలవంచడమే తెలియని శివాజీ కొందరు సాధారణ బ్రాహ్మణులకు తలవంచాడు అనుకోవడం హాస్యాస్పదం. అది అసలు శివాజీ తత్వమే కాదు. అక్కడ కుల పరిస్థితి తేవడానికి ఆస్కారమే లేదు. నిజానికి శివాజీ గాగాభట్టును పిలిపించినట్టుగా కూడా చరిత్రలు ఎక్కడా లేదు. శ్రీ విశ్వేశ్వర్ గాగాభట్టే శివాజీ పట్టాభిషేకం గురించి విని స్వయంగా వచ్చి ఆశీర్వదించి శివాజీ క్షత్రియ మూలాలను కూడా తెలియజేసి ఐంద్రాభిషేకం వంటి కార్యక్రమాలు జరిపించడానికి తానే సమర్థుడన్న విషయాన్ని తెలియపరిచాడు. శివాజీ సభాసత్ ఫర్మానాలో రాసింది ఇదే గనక ఇదే నిజంగా మనం అంగీకరించాలి. గాగాభట్టు కూడా తన శివరాజ్యాభిషేక ప్రయోగ అనే గ్రంథంలో కూడా ఈ విషయాన్ని చెప్పాడు. కనుక ఇదే నిజం. అన్నాదొరై ఆ కాలంలోని వాడుగాడు, అతనికి తెలిసింది కూడా ఏమీ లేదు. దీన్ని బట్టి అన్నాదొరై రామస్వాములు అన్నీ బ్రాహ్మణ వ్యతిరేక కుట్రలు అబద్ధాలు మాత్రమే అని తేలిపోతుంది. నిజానికి 1673 నుంచి శివాజీని ఛత్రపతి చేయాలని ప్రయత్నాలు మొదలైనాయి. మే 28, 1674 నాడు ప్రాయశ్చిత నిధిని నిర్వహించి జ్యేష్ఠ శుక్ల త్రయోదశి నాడు అంటే జూన్ 16, 1674 నాడు ఐంద్రాభిషేకం చేసి గారాభట్టు నేతృత్వంలో నాటి బ్రాహ్మణులు శివాజీని ఛత్రపతిగా ప్రకటించారు. కానీ పట్టాభిషేకమైన కొద్ది రోజులకంటే జూన్ 18 నాడే శివాజీ తల్లి జిజాబాయి మరణించింది. పట్టాభిషేకం జరిగిన వెంటనే రాజ్యసభలోని ఒక దూలం విరిగిపడి గారాభట్టు ముక్కును గాయపరిచింది. అలాగే రాణి సఖి కాశీబాయి, సేనాధిపతి ప్రతాపరావు కూడా వెంటనే మరణించారు. అందుకే ముందు నుంచి కొంతమంది బ్రాహ్మణులు ఈ ముహూర్తం మంచిది కాదని నమ్మిన వాళ్ళు ఉన్నారు. వీరి వ్యతిరేక శివాజీ కులాన్ని చూసి కాదు, ముహూర్తానికి మాత్రమే వ్యతిరేకమని తెలుసుకోవాలి. అందుకే గాగభట్టు చేత పట్టాభిషేకం చేయించుకున్న అతి కొద్ది రోజుల్లోనే రెండోసారి శివాజీయే మరొక ముహూర్తం పెట్టించుకుని పట్టాభిషేకం చేయించుకున్నాడు. సెప్టెంబర్ 24, 1674 మరోసారి నిశ్చలుడనే మరొక బ్రాహ్మణుడి చేత తాంత్రిక విధానంలో పెద్ద ఆర్భాటం ఏం చేయకుండా పట్టాభిషేక్తుడయ్యాడు. మరి రెండో పట్టాభిషేకం గురించి ఎవరు మాట్లాడరే.
కేవలం శివాజీకి శూద్రుడు గనక బ్రాహ్మణులు పట్టాభిషేకం చేయడాన్ని నిరాకరించారని మాత్రమే దుష్ప్రచారం చేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేసుకొస్తున్నారు మరికొంతమంది.